దోసకాయ కూడా బోటీ అయితే చేస్తాను. మటన్ బిర్యానీ ఉంది. ఇంకా నిన్నటి కన్నా తెల్లారే వెయిట్ చేసుకున్న బిర్యానీ ఇంకా టేస్టింగ్ చేసుకున్నాను. వీడియో నాకు 2 గంటలు పట్టిందండి. టైం వచ్చి 11 అవుతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసినాక ఇంకా అటువైపు బట్టలు ఆరేద్దామని చూస్తున్నాను. మా అబ్బాయి వచ్చేసి ఇంకా స్నాక్స్కి ఏమి వండలేదు అనేసి వాళ్ళైతే మ్యాగీ తెచ్చుకున్నారు ఇద్దరు. సరుకు ఉప్పు రాగా ఏదో చికెన్ తినాలనిపించిందంట. పిల్లలు కనుక్కున్నారు. మా ఆయనకి చికెన్ ఫ్రై చేయమన్నారు. సరే అందరం అయితే తినేసామండి. ఇంకా మా అమ్మాయి అయితే తింటుంది. దానైతే ఇలా డేషాలు వేసుకుని తినేస్తానండి. కొంచెమే కూర ఉంది కదా అనేసి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి. ఇదైతే సోమవారం బ్లాగ్ అండి. ఇంకా టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా పిల్లలకైతే 2 రోజులు సెలవులు ఇచ్చేసారు. వాటి నుంచి మళ్ళీ స్కూల్స్ అయితే ఉన్నాయి కదండి. ఇంకా వాళ్ళకైతే బాక్స్లోకి దోసకాయ కూడా బోటీ అయితే చేస్తాను. నిన్న ఆదివారం అయితే మటను బోటీ తెచ్చారు కదండి. ఇంకా నిన్నైతే మటన్ బిర్యానీ చేశాను. ఇంకా రాత్రి బోటీ అయితే శుభ్రం చేసేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. పసుపు ఉప్పు వేసి ఇంకా ఒక దోసకాయ, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఎప్పుడు అయితే ఫ్రై లాగా చేస్తాను నేను బోటీ అయితే. ఇంకా ఎప్పుడు అలాగే తింటున్నాం కదా అని వాళ్ళ దోసకాయ బోటీ అయితే చేస్తాను. ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాను, ధనియాల పొడి, టేస్ట్కి సరిపోయేంత కారం, టేస్ట్ సరిపోయినంత సాల్ట్. ముందే మనం బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇంకా అల్లం చిన్నులపల్లి మసాలా, ఇంకా నూనె మనకు తగినంత నూనె అయితే వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను గరిటెతో. కొత్తిమీర వేసుకొని ఇంకా మనకెన్ని కావాలంటే అన్ని నీళ్ళు వేసుకుంటేమే అది ఉడకాలి కాబట్టి చూసుకుని అంటే మామూలుగా ఉజ్జాయింపుగా వేసేసుకున్నాను నేనైతే. ఇంకా కరెంటు కూడా పోయిందండి. మొత్తం కలుపుకున్నాక అయితే కరెంటు పోయింది. ఇంకా ఫోన్లో లైట్ వేసుకొని ఇంకా కూర పొయ్యి మీద, అన్నం పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఇంకా అన్నం కూడా పొంగు వచ్చింది, కూర కూడా ఉడుకుతుంది. మీడియం మంట మీద అయితే కూర అయితే పెట్టేసుకున్నానండి. దోసకాయ బోటీ కూర బాగుండిద్ది. ఇంకా మా అమ్మ అయితే చేసేది ఇలాంటి కూరలన్నీ. ఇంకా టైం అయితే 7:10, 7:15 నిమిషాలు అవుతుంది. రాత్రి చేసిన మటన్ బిర్యానీ ఉంది. ఇంకా నిన్నటి కన్నా తెల్లారే వెయిట్ చేసుకున్న బిర్యానీ ఇంకా టేస్ట్ బాగుండిద్దండి. ఇంకా అయితే కొంచెం అన్నం మాడింది బిర్యానీ అయితే. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే తీసి బయట పెట్టేసుకొని ఇంకా ఇలా బాండీలోకి తీసుకొని సిమ్లో అయితే పెట్టేశానండి. ఇంకా వేడైపోయింది. ఇంకా మా అమ్మాయి కూడా, మా బుడ్డ అబ్బాయి కూడా వేసాడు. ఇంకా తనైతే వచ్చాడండి మాతో పాటు ఏడుస్తా. ఇంకా మేము వస్తానని ఏడుస్తుంటే పిలుచుకొచ్చాను. ఇంకా టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరు అయితే తింటున్నారు. ఇక్కడ బోటీ కూర చేశాను కదా, బోటీ దోసకాయ, ఇంకా అదైతే బాక్స్లో పెట్టేశాను కలిపి. ఇంకా వెయిట్ చేసి ఇద్దనేసి ఇంకొక గ్లాస్ అయితే మజ్జిగ చేసి ఇచ్చేసానండి. ఇంకా లేట్ అయిపోతుందని టైం చూసుకుంటా తాగుతుంది మా అమ్మాయి. కూర్చొని తాగొచ్చు అంటే టైం లేదంటుంది. ఇంకా తనైతే వెళ్ళిపోయిందండి. ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడైతే నేను ఇంకా కాఫీ అయితే చేసుకుని తాగుతున్నానండి. ఇంకా కాఫీ తాగినాక పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా 2 రోజుల నుంచి వీడియో అయితే అక్కడ పెడతానికైతే అవ్వలేదు. ఇంకా ఇంటికి వచ్చినాక ఇప్పుడు పొద్దున్నే ఇంకా నిన్న పని సరిపోయింది. ఇంకా బిర్యానీ అది చేసుకుంటాను నిన్న మధ్యాహ్నం వచ్చిన కాడ నుంచి. ఇంకైతే ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్నాను. వీడియో నాకు 2 గంటలు పట్టిందండి. టైం వచ్చి 11 అవుతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసినాక ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పొయ్యి కాడ ఉన్న అంట్లు చూసారు కదా. ఇంకా బయట అయితే ఎన్ని అంట్లున్నాయి రాత్రి చేసిన బిర్యానీని. ఇంకా అంట్లు తోమదాం అనుకునేసరికి కరెంట్ అయితే మళ్ళీ పోయిందండి. ఇంకా కరెంట్ లేకపోతే చీకటిగా ఉండిద్ది, ఏ పని చేసుకుంటాను కూడా అవ్వదు. ఒక 15 నిమిషాల్లో కరెంట్ అయితే వచ్చేసింది. అంట్లయితే తోమేసుకున్నానండి. ఇక్కడైతే వాన పడుతుంది చినుకుల్లాగా, అంటే బాగానే పడింది. ఒక పావుగంట అలాగా వాన అయితే. ఇక్కడ మా బుడ్డ అబ్బాయికి ఆకలేస్తుందంటే అన్నం పెట్టినా అంటే వద్దు బూస్ట్ తాగుతాను బాగుండిద్ది తీయగా అంటున్నాడండి. ఇంకైతే వాన పడి ఆగిపోయిందండి. ఇంకా బయట చూసారు కదా జల్లు పడతా ఉంది. ఇక్కడైతే ఇంకా ఊడ్చుకురావాలి కర్రతో. ఇంకా వాన పడి ఇంకా మామూలుగానే దుమ్ముగా ఉంది. వెనక మళ్ళీ వాన పడింది కదా అనేసి ఇంకా చూసారు కదా దుమ్ము ఎలా కనపడుతుందో. ఇంకా మామూలుగా నీళ్లు పోసేసానండి. నీళ్లు పోస్తే ఇంకా అదెస్ట్ అంతా వచ్చేసింది. మేమున్న ఇల్లుకైతే రోడ్డు పక్కనే ఉంటామండి. మేమున్న ఇప్పుడు ఇల్లు అయితే ఇంకా బండ్లు సౌండ్లు ఏదో ఒకటి వస్తూనే ఉండిద్ది. అయితే ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికాడ కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. ఏ గోల్ వచ్చిందో ఏదో సౌండ్ వచ్చింది, దానివల్ల వీడియో అయితే తీయాల్సి వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసానండి. వాన అయితే పడుతుంది. అటువైపు బట్టలు ఆరేద్దామని చూస్తున్నాను. ఇంకా అంట్లయితే తోమేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు అంట్లయితే పడినాయి. ఇంకా పిల్లల బాక్స్లో వేయండి. ఇంకటి పక్క అయితే
వాన పడుతూనే ఉంది జల్లులాగా. బట్టలు ఆరేద్దామా వద్దా అన్నట్టుగా చూస్తున్నా. ఇటు పక్కే ఉంచేసాను, మళ్ళీ ఎందుకులే తడుస్తాయి అన్నట్టుగా. ఇంకా మా అబ్బాయి వచ్చేసి ఇంకా స్నాక్స్కి ఏమి వండలేదనేసి వాళ్ళైతే మ్యాగీ తెచ్చుకున్నారు ఇద్దరు, మా బుడ్డబ్బాయి కూడా మా అబ్బాయి. ఇంకా తనే వండేసుకుంటున్నాడు. ఇంకా రేపటికి కూరగాయలు అయితే తీసుకొచ్చానండి. ఇంకా పొద్దున్నే లేచి అక్కడ వెళ్ళాలి, అడావుడి అయిద్దిలే అనేసి ఇంకా రాత్రి ఇప్పుడే తెచ్చేసుకున్నాను. పొద్దున్నకి కూరగాయలు అయితే 5:06 అవుతుంది. ఇంకా బంగాళదుంప, వంకాయ, దొండకాయలు అయితే తీసుకొచ్చానండి. ఇంకా దొండకాయ పచ్చడి చేసి బంగాళదుంప ఫ్రై చేద్దాంలే పొద్దున్నకి అనేసి. ఇంకా వంకాయ కారం చేయాలి. మా ఆడబిడ్డ అయితే మొన్న వంకాయ కారం చేశారు, చాలా బాగుంది. ఇంకా నేను కూడా అడిగి చేస్తాను మధ్యాహ్నానికి. అంటే పొద్దున్నే అయితే దొండకాయ ఫ్రై అది చేసేసుకొని దొండకాయ పచ్చడి చేసేసుకొని బంగాళదుంప ఫ్రై చేస్తాను. ఇంకా సరుకు ऊपर आया तो दिसता नहीं, वहाँ खड़े तो दिसता। दूर खड़ो ओला है। ఇంకా వాళ్ళిద్దరైతే మ్యాగీ తిన్నారండి. ఇంకా తిన్నాక బిస్కెట్ తెచ్చుకుంటాం పాలల్లో కంటే ఒక ప్యాకెట్ తెచ్చుకోండి, చెరో 5 రూపాయలు అంటే చెరో 10 రూపాయలు తీసుకొచ్చారు. ఇంకొకటి ఇచ్చి ఒకటైతే దాచిపెట్టేసండి. ఇంకా వాన పడింది కదా, ఇంకా ఏదో చికెన్ తినాలనిపించిందంట. పిల్లలు కనుక్కున్నారు, మా ఆయనకి చికెన్ ఫ్రై చేయమన్నారు. సరే ఇంకా మా అబ్బాయి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడండి. 1/2 కిలో తెప్పించాము. ఇంకా ఒక పూటకే కదా అనేసి ఇంకా చికెన్ ఫ్రై చేయమన్నారు కదా అని చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ అయితే చాప్ చేసుకున్నానండి. ఒకటికి 4 సార్లు చికెన్ కడిగేసుకున్నాను. ఇంకా మనకు తగినంత నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడెక్కినాక ఒక ఉల్లిపాయ చాప్ చేసుకున్నాను కదా, అది వేసేసుకొని 1 నిమిషం పాటు ఏగనిచ్చి ఇంకా కొంచెం పసుపు వేసి అది కూడా కొంచెం కలిపేసుకొని ఇంకా కడిగేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా చికెన్ మొత్తం ఆ పసుపు అది మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నాను. ఇంకా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని ఇంకోసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా 10 నిమిషాల పాటు మీడియం మంట మీద అయితే పెట్టేశానండి. ఇంకా అందులో నేను ఏం నీళ్ళు అయితే వేయలేదు, చికెన్లో వచ్చే నీళ్ళే అదంతా ఇదేదాకా అయితే ఉంచేసాను సిమ్లో. ఇక్కడ మా అమ్మాయి వచ్చేసింది. ఇంకా తనకి చెప్పారు వాళ్ళ లేట్ అయింది, ఎగ్జామ్స్ ఉన్నాయనేసి. 7 అయింది తను వచ్చేసరికి. ఇంకా వాళ్ళ నాన్న తను వచ్చిద్ది అనేసి వచ్చేటప్పుడు పానీపూరి తీసుకొచ్చారు. ఇంకా మేము కూడా తినేసి తనకు ఉంచాము. పానీపూరి తింటుంది తనైతే. ఇంకైతే చికెన్ అయితే ఒకసారి మంచిగా నీళ్ళన్నీ ఇదైపోయినాయండి. ఇంకోసారి కలిపేసుకున్నాను. ఉడికిందా లేదా అని చూస్తున్నానండి. చికెన్ అయితే బాగా ఉడికింది. ఇంకా దాంట్లో అల్లం చిన్నపల్లి మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే ఇంకా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ బాగుందండి. అంటే రోస్ట్గా కాకుండా మెత్తగా అయితే ఫ్రై అయితే చేశాను. రోస్ట్గా అయితే తినలేము, పళ్ళు నిప్పి చిగు ఇదేదో అంటారు కదా, పళ్ళు అవి నిప్పుగా ఉంటాయి అనేసి మెత్తగానే ఫ్రై చేశాను నేనైతే. ఇంకా టేస్ట్ సరిపోయినంత కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకున్నానండి. మళ్ళీ మూతేసి ఇంకా 2-3 నిమిషాల తర్వాత అయితే మూత తీసి కలిపేసుకున్నాను. మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా రోస్ట్గా అయితే ఏం ఫ్రై చేయలేదండి, తినడానికి కొంచెం మెత్తగా ఇలాగే ఫ్రై చేశాను. బాగుంది. అంటే ఇంకా రోస్ట్గా తింటే పళ్ళకి నొప్పి వస్తూ ఉండిద్ది, తినలేము. అందుకని ఇలా అయితే చేశాను. మేమందరం అయితే తినేసామండి. ఇంకా మా అమ్మాయి అయితే తింటుంది. దానైతే ఇలా డేషాలు వేసుకుని తినేస్తానండి, కొంచెమే కూర ఉంది కదా అనేసి. బాగుండిద్ది ఇలా డేషాలు వేసుకుని తింటే, బాగుండిద్ది టేస్ట్ అయితే. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి తెలియద్దండి అని చెప్పాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి ఈ వీడియోలో కలుద్దాం.